మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరసనలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 16,000 డిఎస్సి పోస్టులను పూర్తి పారదర్శకతతో భర్తీ చేసిందన్నారు. తిలక్ రోడ్డులోని రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సిపై వైసీపీ చేపడుతున్న నిరసనల్లో అసలు విద్యార్థులు కనిపించడం లేదని, రిటైర్మెంట్కు చేరువలో ఉన్నవారే ఎక్కువగా పాల్గొంటున్నారని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలకు రాష్ట్రంలో వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ ఆధారాలతో ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ పలుమార్లు బహిరంగ చర్చకు ఆహ్వానించినా జగన్ స్పందించలేదన్నారు. తప్పులు జరిగాయని నిరూపిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీ పేపర్ మిల్లు యూనియన్ ఎన్నికలపై స్పందిస్తూ అన్ని యూనియన్లు ఐక్యంగా పోటీ చేసి ఉంటే కార్మికులకు మరింత బలమైన ఒప్పందాలు సాధించే అవకాశం ఉండేదన్నారు. విడివిడిగా పోటీ చేయడం వల్ల మేనేజ్మెంట్కి లాభం జరిగిందన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పలువురు కూటమి నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రమేష్ 15వ రాజశేఖర్ గారి దగ్గర పేపర్ లీక్ అయ్యింది, సమస్య ఉంది అన్నది కనబడ్డది. ఇక్కడ ఏముందని విద్యార్థులు వచ్చి అడిగారు. అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన నిరసన కార్యక్రమాలు ఎవరంటే నీటి వలన సమస్య వచ్చి ఇబ్బందులు పడ్డ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. ఇక్కడ ఎవరు వచ్చారు? పేటీఎం బ్యాచ్ వచ్చి వాళ్ళు చేయమంటే చేసేస్తామా? అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి అసలు రాజకీయంగానే ఉండనివ్వకూడదు ఆయన్ని. ఆయన ఆ లిక్కర్లో చేసిన స్కామ్లు అంతా ఎంత అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో లివర్ కేసెస్ తగ్గుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్. లేకపోతే ఇంతకుముందు ఏది చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ లిక్కర్ తాగడం వల్ల లివర్లు పాడైపోయిన వాళ్ళే గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. అమ్మఒడి వచ్చి నాన్న బుడ్డి ద్వారా లాగేశారు గత ప్రభుత్వంలో. అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డిలో లాగారు. అది తాగిన వారికి తెలుస్తుంది మా అన్న తమ్ముళ్ళకి. రోజంతా కష్టపడ్డ తర్వాత తాగి ఇంటికి వెళ్ళి సుఖంగా పడుకొని పొద్దున పనికి వెళ్ళాలనుకున్నవాడు కార్మికుడు ఒక లక్షణం కొంతమందికి ఉంటుంది. ఆ తాగిన దానికి పెచ్చెక్కేది అందరికీ స్పిరిట్. ఇన్ని తప్పులు చేసి ఇన్ని అడ్డగోలుగా దోచేసి ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారా? అడుగుతున్న వాళ్ళకి సాక్ష్యాలతో రమ్మనండి. లోకేష్ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. నువ్వు రా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, నువ్వు రా అంటున్నావు రారే. నువ్వు రారా అంటే రాకుండా శ్రీకాకుళంకి వెళ్ళారు. నియామకాలలో చాలా పారదర్శకత కనబడ్డాది. దాంట్లోని పార్టిసిపేట్ చేస్తున్న అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరన్నది మొన్నటి నిరసన కార్యక్రమాలతో అర్థమైంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనించారు. ఇప్పటికైనా ఆ మిడిమిడి జ్ఞానంతో చేసే కార్యక్రమాలు తగ్గించుకుంటే మంచిదని వాళ్ళందరికీ కూడా హితవు పలుకుతూ మరి ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇది ఒక గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 686 మంది ఇక్కడ చెక్కులు తీసుకుంటున్న వారు కూడా గమనించాలి. ఇప్పటికే ఈ నిమిషానికి ఈ నియోజకవర్గంలో 686 మంది 686 బెనిఫిషరీస్కి ఇచ్చిన అమౌంట్ 5,69,91,934. అంటే సుమారు 5,70,00,000 కేవలం రాజమండ్రి సిటీ అనే 175 నియోజకవర్గాలు ఒక నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో తెచ్చిన చెక్కులు 686. ఈరోజు 48 చెక్కులు 5 ఎల్ఓసీలు ఇస్తా ఉన్నాం. ఆ 48 చెక్కులు 5 ఎల్ఓసీలు ఒక విలువ 61,10,165 రూపాయలు.
మొత్తంగా ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 739 మందిని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుంది. ఆదుకున్న సొమ్ము మొత్తం 6,31,02,099 రూపాయలు. ఇంకా 94 మంది అభ్యర్థనలు ముఖ్యమంత్రి గారి సీఎంఓ ఆఫీసులో ఉన్నాయి. దాని విలువ కూడా సుమారు 1,70,00,000. ఇది గొప్ప సంజీవిని కింద కనబడతా ఉంది.